ఎన్టీ స్కాన్ చేయించుకోవచ్చు. ఇవాళకి 3rd మంత్ కంప్లీట్ అయింది కదా, 3rd మంత్ కంప్లీట్ అయింది ఇవాళ. సో ఎన్టీ స్కాన్ టైం కాబట్టి ఎన్టీ స్కాన్ చేయించుకోవచ్చు. సో ఎన్టీ స్కాన్ ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించు. ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో ఎన్టీ అని కదా మనం పంపించింది న్యూకల్ థిక్నెస్ గురించి, అది 1.4 ఉంది. దట్ ఈస్ నార్మల్ అనమాట. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే నేసల్ బోన్స్ అవి ఉన్నాయా లేదా, నేస్కి నోస్లో ఉండే బోన్ ఉంటుంది, ఆ బోన్ ఉందా లేదా, ఉంది. సో అది సెకండ్ క్రైటీరియా, నార్మల్గా ఉందంటానికి. ఇంకోటి ఏంటంటే ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్, ఇది ఒకటి. ఈ 3 కూడా చూస్తామన్నమాట. ఈ 3 చూస్తాం ఎన్టీలో. ఎన్టీ మెజర్మెంటు, నేసల్ బోన్స్ ఉన్నాయా లేదా, బోన్ ఉందా లేదా, ట్రైకస్పిడ్, ఈ 3. దాంట్లో ఇంక అడిషనల్గా ఏమి ఇచ్చారంటే రైట్ యూట్రైన్ ఆర్టరీ, లెఫ్ట్ యూట్రైన్ ఆర్టరీ గురించి ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ అని ఇచ్చారు. ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ అంటే బ్లడ్ ఫ్లోలో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఫ్లో ఫ్రీగా ఉండదేమో బేబీకి అని ముందే మనల్ని జాగ్రత్త పరచడం కోసం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఇదేం ఉండేది కాదు. సో టోటల్గా 13 weeks 3 days ఉంది, బాగానే ఉంది. కానీ ఈ రెసిస్టెన్స్ ఉండటం వల్ల మనం ఒక మందు ఒకటి యాడ్ చేస్తాం అన్నమాట, అదొకటి. ఇది కూడా లేకపోతే అవసరం లేదు, నార్మల్ మందులు ఇచ్చేయచ్చు. సో అది చెప్పడానికి నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే.